నువ్వు చేసే ఒక నిర్ణయం నీ లైఫ్ని ఒక టర్న్ చేయొచ్చు. నువ్వు చేసే ఒక పిచ్చి నిర్ణయం నిన్ను పాడు చేయొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం పేతురు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. జన సమూహం ఆయన వెంటబడతా ఉన్నారు, గుంపులు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. నైట్ అంతా పోయి షికారు చేశాడు, వేటాడాడు, కానీ ఒక్క చేప బళ్ళ దులిపేసుకుంటున్నాడు, నాసు పీస్ అంతా ఏరుకుంటున్నాడు. వలలు శుభ్రం చేసుకుంటుంటే వచ్చాడు గుంపును వేసుకొని. వచ్చి, అయ్యా జనం నా మీద పడుతున్నారు, నేను ఆ దోణి ఎక్కుతాను, కొంచెం నీళ్ళలో పంపిస్తే ఆ నీళ్ళలో నేను ఉంటాను, వాళ్ళు ఒడ్డున ఉంటారు, నేను చెప్పాలనుకున్నది చెప్తాను, నాకు కొంచెం స్థలం ఇస్తావా అని అడిగాడు. దాన్నే ఉంది నాయన బోధకుడా, దాన్నే ఉంది, రా. ఎక్కించుకున్నాడు. నిర్ణయం నంబర్ 1, యేసుని దోణిలోనికి చేర్చుకునుట అతడు చేసిన మంచి పని. ఏవి ఎక్కించుకోవటో ఒక చేప కూడా బళ్ళేయడం, మేమంతా ఇబ్బంది పడుతూ ఉంటే మాకు ఏం చేయాలో అర్థం కాక, అది ఆ దోణి ఉంది పో అనలా. కొంతమంది పక్కన వాళ్ళు చెబుతారు, యేసు ప్రభు గురించి బాగా చెబుతున్నారు, పోరాదు అంటారు. ఏం రాదు, ఏం పొందదు బాప్తీసం. పక్కన వాళ్ళకి తెగబడిసిద్ది, తీసుకో నువ్వెందుకు తీసుకో, నేను ఇప్పుడు కాదులే. అట్లాంటి సాగులు చెప్పలా. చక్కగా ఎక్కించుకున్నాడు దోణి. మాట్లాడాడు బోధకుడు, అయిపోయింది. ఈ దోణికి వెళ్ళి చూస్తే ఖాళీ, ఏం లేవు. నీ దోణిని కొంచెం లోతుకు నడిపించు, కుడి ప్రక్కన వలవేయ. బోధకుడా, నీదేమో వడ్రంగం పని, మాకేమో చిన్నప్పటి నుంచి చేపల వేట, నీకంటే ఎక్కువ అనుభవం నాకుంది. మధ్య సముద్రంలో పోయేసిన వల్ల పళ్ళ ధరని ఏమి ఉండవు, నీకు తెలియదు అనుకుంటా అని అడ్డం చెప్పలా. రాత్రంతయు శ్రమ పడితిమి కానీ ఒక్కటైనా దొరకలే, అయినను నీ మాట చొప్పున వల వేతునని. వాస్తవంగా సముద్రంలో వేటాడినోడికి ఒడ్డున వల వేయటం అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఉండవు అక్కడ. ఒడ్డున చేపలు పొరపాటును కూడా ఉండవు. నడి సముద్రంలో దొరకని ఒడ్డున ఎట దొరుకుతాయి అంటే ఏం జరిగిందో యేసుకు తెలుసు, కానీ పేతురుకి ఏం తెలుసు? ఆయన మొహమాటానికి ఆయన చెప్పాడు కాబట్టి వల అయిపోతే మర్యాద కాదు, బోధకుడు చెప్పాడు కదా అని వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత అంటే ఎక్కింది ఒక దోణిలో, నింపింది 2 దోణిలు. స్తోత్రం చెప్పండి. నా ప్రభువు ఎక్కింది ఒక దోణి, నింపింది 2 దోణిలు. 2 దోణిలు. ఎవరు ఈ 2 దోణిల చేపలు? ఎవరు ఎక్కించుకున్నారో, ఎవరు వాళ్ళు వేశారో ఆయనే. ఓకేనా? రైట్. ఒడ్డుకు చేరినాయి. ఆ చేపల రాశికి పేతురు ఆశ్చర్యపోయి, ప్రభు కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడు అన్నాడు. అంటే యేసు ఎవరో కాస్త అర్థమైంది ఆయనకి. ఎందుకు తన దోణి ఎక్కాడో, తన నుండి ఏం ఆశిస్తున్నాడో అర్థమయ్యి, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో, ఈ కార్యం ఎందుకు చేసావో నాకు కొంచెం టూకీగా అర్థమవుతుంది. బోధకుడా, నేను మంచోడు అనుకుంటున్నావా? నీకు పనికిరాని పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపోయా అన్నాడు. తన స్థితిని గుర్తించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? బ్రదర్? 2 దోణిలు శుభ్రంగా పోయి చేపల వ్యాపారం పెట్టుకునేవాళ్ళు, మారు మాట లేకుండా. ఏంటంటే యేసుప్రభు దీవెనండి, మహారాజు మామూలు దీవించాల. 2 దోణిలు శుభ్రంగా 2 దోణిలు అమ్ముకొని, ఇంకా 4 వలలు కొని, ఇంకా 4 దోణిలు కొని, ఇక ఎగబడడం సముద్రం మీద. ప్రశ్న, ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? బోధకుడి వెంట వెళ్ళాలా, ఆయన మాట వినాలా, లేకపోతే ఈ 2 దోణిల చేపలు తీసుకెళ్ళి అమ్ముకొని వ్యాపారం పెట్టుకోవాలా? 2 దోణిల చేపలు తీసుకొని వెళ్ళి వ్యాపారం పెట్టుకుంటే ధనవంతుడవుతాడు. అప్పుడు శృంగారమును దేవాలయం దగ్గర కూర్చున్న ఆ కుంటివాడైన భిక్షకుడికి బంగారు కాసులు వేయొచ్చు, లేదా వెండి కాసులు వేయొచ్చు. అయిపోయిందిరా తల్లి, ఏం కాసులు వేయొచ్చు? యేసు ప్రభు వెంట ఆయన రమ్మన్నాడు కాబట్టి వెళ్ళాడు అనుకో, చేపలు పోతాయి, దోణిలు పోతాయి, వలలు పోతాయి,
ఫుడ్ ఉంటుందో ఉండదో తెలియదు, బోధకుడు ఎప్పుడు ఏడ తిరుగుతాడో తెలియదు, ఎవడొచ్చి ఏడదంతాడో తెలియదు. ఎందుకంటే ఈ బోధకుడు మొహమాటలు లేనివాడు అందరినీ కదిలించుకుంటుంటాడు. స్తోత్రం. అన్ని బాధలే. ఇప్పుడు ఏం చేయాలి? ఇది నిర్ణయం. మనం మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపుల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అవి మంచి నిర్ణయాలై సహేతుకమైనవి, మంచి క్షేమకరమైనవైతే వాటి వలన మన భవిష్యత్తు శుభప్రదమై ఆశీర్వాదకరం అవుతుంది. కానీ మనం తీసుకునే నిర్ణయాలు కీలకమైన మలుపులో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దాని ఫలితం లైఫ్ అంతా మనం మోయాల్సి ఉంటుంది. అందరికీ చెప్తున్న, జాగ్రత్తగా వినండి. మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి. ఆ మలుపులో మనం తీసుకునే నిర్ణయాలు, వాటి ఎఫెక్ట్ మనం బతుకంతా మోయాల్సి ఉంటుంది. చదువుకునేటప్పుడే సరైన సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి. సరైన దాన్ని ఎంపిక చేసుకోకపోతే రేపు పిచ్చిదాన్ని ఎంపిక చేసుకుంటే దాని ఫలితం దరిద్రం, దీన్ని ఎంచుకున్నాను నేను, అందరూ అది ఎంచుకున్నారు, బాగుంది వాళ్ళ లైఫ్, నా దరిద్రం ఇట్లా అయిపోయిందని బతుకంతా ఏడుస్తూనే ఉంటారు. వివాహ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన ఎంపిక, సరైన నిర్ణయం. ఆవేశపడి ఆకర్షణలకు లోనై అందానికో డబ్బుకో ప్రలోభించి, ఆస్తులకో అంతస్తులకో ప్రలోభించి అడుగులేస్తే జీవితాంతం యాతన యాతన యాతన. అవునా? నెత్తి కొట్టుకుంటూ ఉంటారు, ఈ దరిద్రుడిని కర్మగాలు చేసుకున్నాను, ఈ దరిద్రపు దాన్ని కర్మగాలు చేసుకున్నాను, ఏడుస్తూ ఉంటారు. లైఫ్లో కొన్ని మెయిన్ టర్నింగ్స్ ఉంటాయి బ్రదర్స్. ముగిస్తున్నా వినండి. కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి. ఇవన్నీ మనం తీసుకునే నిర్ణయాలను బట్టి వచ్చే నష్టాలు ఈ జీవిత కాలం మట్టుకే. కానీ వీటికంటే ఇంకా సీరియస్ ఉన్నాయి, ఇంకా సీరియస్. అయ్యేంటో తెలుసా? రక్షణ పొందాలా పొందొద్దా? పొందొద్దు అని నిర్ణయించుకున్నారనుకో, దాని ఫలితం ఈ భూమి మీద అశాంతి, చచ్చినాక నిత్య నరకం. లేదు లేదు లేదు, నేను పొంది తీరాలి, నేను జాగ్రత్త పడాలి. ఆ నిర్ణయం ఇక్కడ దేవుడిచ్చే నెమ్మది, సమాధానం, రేపు మరణానంతరం పరలోక రాజ్యం, నిత్య జీవం. నిర్ణయం నిర్ణయం నీ నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. పేతురు ఏం చేశాడో తెలుసా? తెగించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. లోక సంబంధమైన సంపాదన, డబ్బు, భోగాల, యేసుక్రీస్తు ప్రభుతో జీవితమా? ఎవరు కావాలి? ఆయన చూడు, అసలు ఆయన మామూలుడు కాదు. పిలిచేవాడు, చేపలు ఇవ్వకుండా పిలవచ్చుగా, ఇసుక మీద వచ్చేవాడు. చాలామంది ఉద్యోగం రాకపోతే సేవకు వచ్చినట్టు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. చాలామంది ఉద్యోగం రాకపోతే సేవకి, వాడు తరచు ఫెయిల్ అవుతున్నాడు అనుకో, వాళ్ళ అమ్మ చెప్పిద్ది, నా దగ్గర తీసుకొచ్చి, అన్న వీడు ఏదన్నారు ఆయన మొత్తం ఫెయిల్ అవుతున్నాడు, సేవ కన్నా పెట్టుకున్నా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడేమో ఏదో ఒకటి అవుతాడంట, ఈ తడవకు తప్పేవాడేమో నాకు సేవకు కావాలంట. చేపలు ఏమి ఈగ ముందు పిలిచినట్టయితే రాత్రంతా వాళ్ళేసి చేతులు పుట్టే, హే దీనిలో ఏమి లేదులే అటన్న బోధం అని వచ్చేవాడు. అట్టగాదు ఆయన చూడు, మామూలుడు కాదు ఏసయ్య. 2 దోణెల నిండా ఫుల్ సౌండ్ వచ్చే రూట్ చూపించి దా అంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? నేను కావాలా, చేపలు కావాలి. దేవుని స్తోత్రం కదా. నన్ను కూడా అంతే చేశాడు. జీవితంలో చాలా కాలం అప్పుల పాల ఎల్లాడినోడికి ఒక్కసారిగా డబ్బులు వచ్చే మార్గం చూపించాడు. ఆ రూట్ దొరికిన తర్వాత నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఇంతే ఆశీర్వదించు ప్రభా, పెద్ద కంపెనీ పెడతా ప్రభా, చాలా మందికి పని కల్పిస్తా ప్రభా, 10 మంది పాస్టర్లకి నెల సాయం చేస్తా ప్రభా, నీకెందుకు ఇడువు ప్రభా. ఆయన అంటాడు, అదంతా వదిలేసి సేవ చేయడానికి రారా అంటాడు. ఇదేం బాగలేదు ప్రభా, ఇప్పటిదాకా కరువులో ఉంచి ఒక్కసారి సమృద్ధినిచ్చి మళ్ళీ సేవ కంటే మళ్ళీ ఒకసాట్లు మరి బతికే, నా వల్ల కాదు ప్రభా, తప్పించుకోవడానికి ట్రై చేసి. నాకేం తెలుసు ఇంత కృప నాకు దాచబడి ఉందని. నా ప్రభు నాకు కావాలని పేతురు డిసైడ్ చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. డబ్బా నేనా? డబ్బు ఇచ్చి నిలబడ్డాడు, డబ్బు ఇవ్వకుండా నిలబడలా. ఫుల్ ఇచ్చి నిలబడ్డాడు. నేనా డబ్బా? పేతురు నిర్ణయించుకున్నాడు, నాకు నువ్వే కావాలి. సర్వకృప నీది సంపదలు కానీ నా యేసు చాలు, నాకు ఆయన తింటే తింటా, ఆయన పస్తుంటే పస్తుంటా, నాకు యేసు చాలు అనుకున్నాడు. 2 రాసులు పేతురుని ఆకర్షించాలా, యేసు ఆకర్షించాడు. ఏం డిసైడ్ అయ్యాడు తెలుసా?
ఆయన తలుచుకుంటే ఈ 2 రాసులు కాదు, ఈ సముద్రంలో ఉన్న అన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వగల సమర్థుడు. ఆయన కావాలి, ఆయన ఇచ్చే కదా ఆయన కావాలి. అద్దె పాఠం, ఇంకా దోణె లేదు, చేపలు లేదు, వల లేదు, పీతలు లేదు, ఏం లేదు. పోయాడు ఆంతున. పోయాడు గనుకనే, ఆ నిర్ణయం చేశాడు గనుకనే కుంటివాడికి ఇవ్వడానికి ఆయనే చెప్పాడు, రూపాయి డబ్బులు లేవురా నా దగ్గర, వెండి లేదు, బంగారము లేదు, నా యొద్ద లేదన్నాడు. మరీ దరిద్రం కాదు, అడుక్కునే భిక్షగాడికి రూపాయి వేసే డబ్బులు కూడా పేతురు దగ్గర లేవు. ఏంటంటే లేదురా బాబు నా దగ్గర, మరి డబ్బులోండి కాదు, మరేముంది, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, లే, నజరేయుడగు యేసు నామములో లే అన్నాడు. అంతే. పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ భిక్షగాడు ఒక దెబ్బతో లేచి గంతులు వేయటం మొదలుపెట్టాడు. ఇదే పేతురు చేపలను ఎంచుకున్నట్టయితే ఫుల్ సౌండ్ అయ్యేవాడు. భిక్షగాడికి ఏం చేసేవాడు, 4 బంగారు కాసులు వేసేవాడు. మరుసటి రోజు వాడు ఏం చేసేవాడు, ఇంకా అత పెందలాడు వచ్చి కూర్చునేవాడు. దేవునికి స్తోత్రం. అవునా? నేను ఎవరో మారాదు వచ్చాడు, ఆయన నా మొహం చూడగానే ఆయన దయ కలిగింది, సంచి తీసాడు, ఆంతున 4 కాసులు వేసాడు. ఇలా పెందలాడు పోవాల, మళ్ళీ ఇవాళ కూడా వచ్చేటట్టున్నాడు ఆయన. ఒకవేళ డబ్బునే ఆయన కోరుకొని ఉన్నట్టయితే, ఆ డబ్బునే వారికి ఇచ్చినట్టయితే ముష్టివాడిని ఇంకాస్త ముష్టితనంలో పీక్సేజీకి పోయేటట్టు చేసేవాడు. దేవునికి స్తోత్రం. అడుక్కోవటంలో ఇంకా కొంచెం ప్రమోషన్ పొందేటట్టు చేసేవాడు. ఇప్పుడేం చేశాడు తెలుసా, ఇక లైఫ్లో అడుక్కునే అవసరం లేకుండా ఏ కాళ్ళు అవిటితనం ఉందో ఆ కాళ్ళ నుంచి బ్రతికించుపో అని చేశాడు. ఇది కదా ఎంపిక చేసుకోవాల్సింది, ఇది కదా జీవితం. ఎవరిని కోరుకోవాలండి, ఎవరిని ఎంపిక చేసుకోవాలి, ఎవరితో నడక, ఎవరితో జీవితం. కొంతమంది ఏం చేశారో తెలుసా, కొంతమంది అండి తాను ప్రేమించిన అమ్మాయి కోసం యేసుప్రభుని వదిలిపెట్టినోడు ఉన్నాడు. తాను ఇష్టపడిన అబ్బాయి కోసం యేసుప్రభుని వదిలిపెట్టిన దౌర్భాగ్యరాళ్ళు ఉన్నారు. మనిషి కోసం ఎంతవరకు నిన్ను ఉద్ధరిస్తాడు పిచ్చిదానా? నీ అందం ఉన్నంత వరకు, నువ్వు పనికి వచ్చినంత వరకు. ఏదన్నా ఒక రోగం వచ్చి నువ్వు కూరుకుపోయావు అనుకో, నీ కళ్ళ ముందు ఇంకొక ఆమె చేసుకుంటాడు. నువ్వు గొడ్రాలవయ్యావు అనుకో, నీ అత్తగారే అంటారు, మా దరిద్రానికి దాపురించి నీ దరిద్రది, విడాకులు ఇచ్చారా ఇంకో దాన్ని చేస్తానని వాళ్ళు అంటుంటారు. మనుషుల్ని ఎంపిక చేసుకొని మనుషుల కోసం బతుకుల్ని అలా అర్పించుకున్నటువంటి వాళ్ళకి ఏం మిగిలింది? మనుషులు ఏమనుకున్నా పర్వాలా, నాకు యేసు చాలు, నేను యేసు కోసం బతుకుతా, యేసు చిత్తం చేస్తా, యేసు ఆలోచనలు నెరవేరుస్తా, యేసు చాలు నాకు అనుకునే జీవితాలు ఎలా తయారయ్యాయో తెలుసా? లక్షల మందికి, కోట్ల మందికి దీవెనకరంగా మారాయి. ఏమండోయ్, చిలకలూరుపేటలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఫుల్ సౌండ్, మార్కెట్ మెయిన్ రోడ్లో షాపులే కోట్ల రూపాయల షాపులు ఉన్నాయి. చచ్చిపోయాడు. రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా నేను, రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా, ప్లాట్ ఒకటి రిజిస్ట్రేషన్ ఉంటే చేయించడానికి వెళ్ళి ఆ బాడీని తీసుకొని పోతున్నారు. ఎట్లా తీసుకెళ్తున్నారు తెలుసా? 4 ఎక్కారు పంతుళ్ళు, డెడ్ బాడీ ఉంది, టాటా ఏసీ బండి, అంతే. కుటుంబం లేదు, ఫ్యామిలీ లేదు, వాళ్ళు ఎవ్వరు లేరు. ఎంత దరిద్రం అండి అది, ఎంత దరిద్రం అండి. తీసుకెళ్ళి తగలేశారు. ఇంకొక ఫ్యామిలీ తెలుసు, ఆమె చైర్పర్సన్ కూడా చేసింది, చైర్పర్సన్. ఆ రోజు ఎందుకో అక్కడికి పోయా, అప్పుడు ఎందుకు పోయాను తెలుసా? స్టీల్ కొట్ల బజార్ పోయా. ప్రభు బల్ల గిన్నెలు ఉంటాయే 5 ఏడానికి, అది కూడా నా కంట్లోనే పడింది. బాక్స్లో డెడ్ బాడీని బయట రోడ్డు మీద పెట్టారు, ఒక టెంట్ వేశారు, ఫ్లెక్సీ కట్టారు. ఒక్కడు కూడా లేడు అక్కడ, మొత్తం లోపల తగాదాడుకుంటున్నారు. ఆస్తుల దగ్గర. ఏం బతుకు బతికింది, ఏందిరా ఏం జీవితం, ఎంత బాధ వేసిందో. ఏం సంపాదించుకుంటున్నావు రాజా? ఎందుకురా సేవకు వచ్చా? శుభ్రంగా ఏదన్నా పని చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని శుభ్రంగా భార్య పిల్లలకి అందలం ఎక్కించి
తూగేదానికి చేయకుండా ఏందిరా నువ్వు చిన్న వయసుడి అసలు జీవితంలో ఎన్నో అనుభవించాలరా అయ్యా, ఎందుకు వచ్చావురా సేవకి? నశించిపోతున్న ఆత్మలను కొందరినైనా రక్షించాలన్న ఆశతో నేను వచ్చాను. అందరికి ఉండే కోరికలు వానికి ఉన్నాయి, అందరికి ఉండే శరీరేచ్ఛలు వానికి ఉన్నాయి, అందరికి ఉండే ఆశలు అభిలాషలు వానికి ఉన్నాయి. కానీ వాటన్నిటిని బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడ్డాడు, నా ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం. ఈ ప్రాయం నుంచి వాడు ఇక 70 ఏళ్ల ముసలాళ్ళలాగా అన్నిటిని చంపుకొని బ్రతకాలి, మందకు మాదిరికరంగా. ఎక్కడ ఒక చిన్న మాట తేడా వచ్చినా సరే తప్పు పడతారు. వస్త్రధారణ దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి, సమస్త ప్రవర్తనలో, వ్యవహారంలో ఎక్కడ మచ్చ రాకుండా జాగ్రత్త పడితే సంఘం, పరిచర్య, సేవ. కానీ బలిపీఠం ఎక్కడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? నా ప్రభువు కోసం. థ్యాంక్ యూ నాన్న, కూర్చో. కోట్లు ఉన్నాడు ఎట్టబోయాడు? మోసే దిక్కు లేక టాటా ఐసీలో పెట్టుకొని నలుగురు నిలబడి తీసుకొని పోయాడు. ఏమండి ఒక ఆయన గురించి చెబుతానండి ఫైనల్లో. అది కూడా నేను కళ్ళారా చూశాను. నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి, బాప్తీసం ఇచ్చిన ఆయన. ఆయన కూడా కన్ను మూసాడండి. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి, భార్యా పిల్లలు కూడా లేరండి, బావమరుదులు అసలే లేరండి. భార్య ఉంటేగా బావమరుదులు ఉండడానికి లేరండి. ఆయన కూడా కన్ను మూసాడండి. ఆయన తెలిసినంత వరకు దేవుణ్ణి ప్రకటించాడండి, అవకాశం ఉన్నంత వరకు పరిచర్య చేశాడండి. కరిగిపోయాడండి పాపం, కష్టపడ్డాడు. చివరికి కొద్ది రోజులు చచ్చిపోతాడు అనగా కూడా వెళ్ళి ప్రకటిస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయన కన్ను మూస్తే భార్య పిల్లలు ఎవరు ఏం లేదు, ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేవు. డెడ్ బాడీ మందిరంలో ఉంటే అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అయ్యి రోడ్డు మీద, హైవే మీదకి వచ్చిందండి. రొమ్ము కొట్టుకుంటా ఏడ్చిన వాళ్ళే అన్నా 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 అని గుండెలు బాదుకుంటే ఏడ్చిన వాళ్ళే కానీ ఆడవాళ్ళే. విచిత్రం ఏంటంటే ఆ గుంపులో నేను ఒకడిని. నేను ఏడ్చానండి. ఏమిటి అనుబంధం? ఏమి సంపాదించావు, ఎన్ని వెనకేసావు, ఎన్ని డాబాలు కట్టావు, ఎన్ని కుప్పేసావు అన్నది కాదండి. ఎన్ని జీవితాలకు వెలుగుగా నిలబడ్డాం, ఎన్ని ఆత్మలను రక్షించాం, ఎన్ని దీపాలు వెలిగించగలిగాం. అది కాదు చరిత్ర. ముసలోళ్ళకైనా, కుర్రోళ్ళకైనా, ఆడోళ్ళకైనా, మగోళ్ళకైనా, పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా. అది కాదు. ఎవరిని కోరుకోవాలి? నీకోసం ప్రాణమే ఇచ్చినోడు నీ అప్పులు తీర్చడు. ఏమమ్మా దిగులు పడి తెగజీదేస్తున్నావు? నిన్ను పుట్టించినోడు, నీకు నీ పిల్లల్ని ఇచ్చినోడు వాళ్ళ భవిష్యత్తును దీవించడు. అరే చచ్చిపోయేంత ప్రేమ నీకోసం. ఎంత ప్రేమ అంటే చచ్చిపోయి చూపించాడు కదా. ఇంత చేసినోడు నీ కుటుంబాన్ని గట్టెక్కించడు. ఆయన పొందిన గాయాల్లో స్వస్థత లేదు, అది నీ రోగాన్ని స్వస్థపరచదు. అడుగు నువ్వు ఆయన ఎంత ఇష్టం ప్రభా, నేను నీకు చచ్చిపోయేంత ఇష్టం అనలేదు ఆయన. తండ్రిని అడుగు, తండ్రి నేనంటే ఎంత ఇష్టం అంటే, నా ప్రియ కుమారుని నీ కోసం వెనుతీయలేదు, ఆయనతో పాటు సమస్తము నీకు ఇచ్చాను అన్నాడు. ఎంత ప్రేమను అంటే చేయడు, నీ సమస్యలు పరిష్కరించడు, బాధల నుంచి విడిపించడు. ఎందుకు? ఇవన్నీ నీకు అవసరాన్ని బట్టి కలుగుతున్నాయి, నిన్ను పరిపూర్ణతలో రప్పీయడాన్ని కలుగుతున్నాయి. ఆ యేసు స్వారూప్యం నీలోకి వచ్చేదాన్ని కలుగుతున్నాయి. ఇవన్నీ నీకు అనవసరంగా రాని ఇట్లా శ్రమల్ని, సమస్యల్ని, బాధల్ని, వేదల్ని, వ్యాధుల్ని ఒక ఉద్దేశం ప్రకారం రప్పిస్తున్నాడు. నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నీతిమంతుల పట్టిలో నీ పేరు ఉంది, పరిశుద్ధుల పట్టిలో, పరిశుద్ధురాండ్ర పట్టిలో, నీతిమంతురాండ్ర పట్టిలో నీ పేరుంది. వెర్రి ముఖమా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకోవాల్సిన వాడిని కోరుకున్నావు, ఎన్నుకోవాల్సిన వాడిని ఎన్నుకున్నావు, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని ఆయన రక్తంలో కడుక్కున్నావు, పరిశుద్ధపరచబడ్డావు. దిగులు లేదు, సమస్తం నా తండ్రి చూసుకుంటాడు. ఆ బాధలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఆ సమస్యలు కదా. ఆయన నీతిని, రాజ్యమును వెతుకో. ఈరోజు ఈ కూటం ఎక్కడుందని ఎతికావుగా, వచ్చావుగా, 4 మాటలు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకో. ఆయన నీతిని కలిగి ఉండటానికి సాధన చెయ్యి. యేసు వల్ల అన్ని విషయాలు ఎదగడానికి, ప్రేమలోను, పవిత్రతలోను, ధైర్యములోను, విశ్వాసములోను, అన్ని విషయాల్లో యేసు వల్ల ఎదుగుటకు రెడీగా. అంతేకాదు యేసు రాజ్యమును కట్టే విషయంలో కూడా పాలివాడవు, పాలిదానవుగా. నాకెందుకండి? ఏమండి,
40-50 వేల మంది ఆదివారం రోజు కూర్చున్నారు. నేను ఆడ కూర్చొని చక్క కుర్చీలో కూర్చొని వాళ్ళే వచ్చి పోతారు. ఈ ఊళ్ళు తిరగటం, ఈ ఎండకి మాడటం, మీరేం కింద ఉన్నారు, మీకు అది తక్కువ, నేను అందుబాటులో ఉన్నాయి కా. ఎందుకండి? దేవుని రాజ్య నిర్మాణంలో వాడబడాలి. నా బిడ్డకి ఎందుకండి? వాడు చిన్నవాడికి ఎందుకండి? దేవుని కోసం ఫలించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది నీ హృదయంలో ఆ భారం లేదు, దేవుని కొరకైన ఆరాటం లేదు, దేవుని కోసం ఫలించాలన్న తప్పని ఒకసారి ఆలోచించు, ఒక మంచి నిర్ణయం చేయి. నా తండ్రి నీ ద్వారా ఎంతమంది అవిటి వాళ్ళకి నడక నేర్పుతాడో నీ వల్ల, ఎంతమంది మనోనేత్రాలు వెలిగిస్తాడో నీ వల్ల, ఎన్ని జీవితాలను కట్టాలనుకుంటున్నాడో నీ వల్ల. ఒక తీర్మానం చేయి, నా తండ్రి నీ నీతిని రాజ్యమును వెతుకుతాను, నా బాధలు బాధ్యతలను బట్టి అల్లాడిపోతా ఉన్నాను ప్రభా. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఎందుకు అల్లాడుతున్నావు నువ్వు? నన్ను ఎరగని అన్ని జనులకు అన్నీ చేస్తున్నానే నేను. నన్ను ఎరగని అన్ని జనులకు అన్నీ చేస్తున్నాను నేను. వాడు చదివితే ఉద్యోగం ఇస్తున్నా, వాడు పైరేస్తే పండేటట్టు చేస్తున్నా, అన్నీ చేస్తున్నాను నేను. నన్ను ఎరగని అన్యుడికే నేను చేసినప్పుడు నన్ను ఎరిగావే. మరి ముఖ్యంగా నేను నిన్ను ఎరుగున్నానే, నా రక్తంతో నిన్ను కొన్నానే, కడుక్కున్నానే, నిన్ను మర్చిపోతానా? నీ ప్రార్థన విననా? నీ కన్నీళ్లు చూసి దాటిపోతానా? నాకు తెలియకుండానే జరుగుతున్నాయా నీ జీవితంలో? తెలిసి జరుగుతున్నాయంటే ఎందుకు అర్థం కాలేదా? నీ మేలు కోసమే, నీ మేలు కోసమే, నిన్ను ఆశీర్వదించడానికి అన్నీ కలిపి రప్పిస్తున్నా. వచ్చినవన్నీ నీ మేలుకే మారుతాయి. నా ప్రియమైన బిడ్డ, నీవు దిగులు చెందొద్దని నా తండ్రి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తా. నీకు పుట్టిన వారిని, నీ పిల్లల నోట నా మాటలు ఉంచుతా, నా ఆత్మ కుమ్మరిస్తా వారి మీద. వారి భవిష్యత్తు తీర్చిదిద్దుతా. నా చేతిలో ఉన్నారు. నీ చేయి దాటారేమో, నా చేయి దాటిపోరు. నేను పట్టుకుంటా, నేను మార్చుకుంటా. నా తండ్రి మాట్లాడితే ఇంకేం కావాలి నీకు? మోకాళ్ళు ఉనాలి. ఈ కార్యాలు చేసినందుకు నా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని అప్పజెప్పుకోవాలి. ఆత్మలకు సువార్త ప్రకటించాలి. సంఘమా, ఇక్కడ ఉన్నటువంటి కొద్ది సంఘం ఎంత ఉందో నాకు తెలియదు. ఆ కొద్ది మంద, చిన్న మందే కావచ్చు, ఈరోజు ఒక్కొక్కరు నడుం కట్టి దేవుని పనిలో పాలివారై అడుగులు ముందుకేస్తే ఈ చిన్న పరిచర్య విస్తారమైన పరిచర్యగా నా తండ్రి మారుస్తాడు. ప్రతి ఒక్కరం పాలివారం అవుదాం. అందరం దేవుని పనిలో పాలివారమై దేవుని కోసం కష్టపడదాం. కాటి కాళ్ళు దాచుకున్న ముసలోడండి 115-120 ఆత్మరక్షణ నడిపించాడండి. 75 ఏళ్ళు ఎక్కడే ఉన్నాడు, ఈ మధ్యలో ఆడ తిరుగుతున్నాడు. వచ్చాడు, ఎడగొడు వచ్చాడు. ఎందుకండి మనం పక్కోళ్ళు కూడా సువార్త ఏం బతుకండి? మన బతుకు దరిద్ర బతుకు. చెప్పాలి, ప్రకటించాలి, ప్రార్థించాలి, ఆత్మల రక్షణలోకి నడిపించాలి, దేవుని పని చేయాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. తీర్మానం చేద్దామా? సింపుల్గా ఫైనల్గా ఒక మాట చెప్పనా? అది కాదు దేవాలయం, నువ్వే ఒక దేవాలయం కావాలి. నీలోనే నా తండ్రి నివసిస్తాడు. నువ్వు జనులను తాకినప్పుడు నీలో ఉండి ఆయన తాగుతాడు. నువ్వు ఇళ్లలో అడుగు పెట్టినప్పుడు నీలో నుండి ఆయన అడుగు పెడతాడు. ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు తాకిన వ్యక్తులు బాగుపడతారు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో ఉండి నా ప్రభువే మాట్లాడతాడు. కానీ నువ్వు నోరు తెరవాలి యేసయ్య గురించి. నువ్వు సున్నం కొట్టినాయా బెల్లం కొట్టినా ఏదో అంటారు కదా, అటు ఉండకూడదు. నోరు తెరవాలి, మాట్లాడాలి, పాడాలి, నా ప్రభుని ప్రస్తుతించాలి. ఆయన కార్యాలు వర్ణించి మాట్లాడు. విన్న హృదయాల్లో నా దేవుడు కార్యం చేస్తాడు. వస్తారు రక్షణలోనికి. ఈరోజు మనం ప్రతిష్ఠితులం అవుతాం.